increases due to top to bottom electropositive nature increases. Electrons loss అయ్యే nature increase అవుతుంది కదా, electropositivity increases or metallic nature increases. Metallic nature increases. ఓకేనా? ఫర్ సపోజ్ మనం పీరియడ్ తీసుకున్నాం అనుకోండి, సోడియం ఆక్సిజన్తో కంబైండ్ అయితే Na2O, మెగ్నీషియం MgO, అల్యూమినియం Al2O3, నెక్స్ట్ సోడియం మెగ్నీషియం అల్యూమినియం, నెక్స్ట్ ఫాస్ఫరస్ అయినా అల్యూమినియం, నెక్స్ట్ ఎలిమెంట్ ఎవరు సిలికాన్ SiO2, నెక్స్ట్ ఫాస్ఫరస్ P2O5, నెక్స్ట్ హాలోజన్ క్లోరిన్ కి నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఓకేనా? Cl2O7 అని, ఓకేనా, ClO3 డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా పీరియడ్. సోడియం మెగ్నీషియం అల్యూమినియం సిలికాన్ ఫాస్ఫరస్ క్లోరిన్. ఓకే, వీటికి బేసిక్ నేచర్ ఉంటుంది, బేసిక్ ఆక్సైడ్స్. ఓకేనా? ఈ Al2O3 వచ్చేసరికి యాంఫోటరిక్ ఆక్సైడ్. ఓకే, ఇవి 3 వచ్చేసరికి మనకి ఎసిడిక్ ఆక్సైడ్స్. లెఫ్ట్ టు రైట్ acidic nature increases. Acidic nature increases. Reason ఏంటి దీనికి? నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. ఓకేనా? గ్రూప్ లో టాప్ టు బాటమ్ బేసిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. పీరియడ్ లో లెఫ్ట్ టు రైట్ ఎసిడిక్ నేచర్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా? టాప్ టు బాటమ్ మెటాలిక్ నేచర్ ఆర్ ఎలక్ట్రోపాజిటివ్ నేచర్ ఇంక్రీజెస్. పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ నాన్ మెటాలిక్ నేచర్ ఇంక్రీజెస్. ఓకే, ఒకసారి చూడండి, మన నోట్స్ లో కూడా ఉంటాయి ఈ పాయింట్స్ అన్ని. నెక్స్ట్ వన్, కెమికల్ బాండింగ్. కెమికల్ బాండింగ్. ఈ కెమికల్ బాండింగ్ లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయమ్మా. అయానిక్ బాండ్స్, కోవలెంట్ బాండ్స్, డేటివ్ బాండ్స్, హైడ్రోజన్ బాండ్స్ అని, వ్యాలెన్సీ బాండ్ థియరీ, వెస్పర్ థియరీ, మాలిక్యులర్ రకరకాల కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం మెయిన్ పార్ట్ ని కవర్ చేద్దాము. ఓకేనా? మెయిన్ పార్ట్ కవర్ చేసి తర్వాత రిమైనింగ్ పార్ట్స్ ని డిస్కస్ చేద్దాం. మెయిన్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కోవలెంట్ బాండ్స్. ఓకేనా? Calculation of number of sigma bonds. Calculation of number of sigma bonds. Sigma bonds ni notes పెడతాను. ఓకేనా? ఆఫ్టర్ పెడతాను. నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు కోవలెంట్ మాలిక్యూల్స్ లో? ఓకేనా? దానికి ఫార్ములా ఏంటి ఒకసారి ఆ పాయింట్ మనం డిస్కస్ చేద్దాము. దీనికి చిన్న ఫార్ములా ఉందమ్మా, అటామిసిటీ -1. Atomicity -1. Atomicity means atomicity అంటే number of atoms surrounded by central atom. For example, methane తీసుకున్నాం అనుకోండి, CH4 methane. Atomicity ఎంతమ్మా? నెంబర్ ఆఫ్ ఆటమ్స్ సరౌండెడ్ బై సెంట్రల్ ఆటమ్. కార్బన్ చుట్టూ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి.
ఓకేనా. 4 నెంబర్ ఆఫ్ సరౌండెడ్, లేకపోతే ఒక చిన్న పాయింట్ మా ఇలా తీసుకోండి, ఇదంతా వద్దులే కానీ చిన్న ఫార్ములా యూస్ చేద్దాం. టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ మాలిక్యూల్ అని తీసుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ మాలిక్యూల్. ఇప్పుడు ఈ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో చూడండి. 5 -1 4 సిగ్మా బాండ్స్. ఓకే. C2H6 number of atoms in molecule 2 plus 6 8 -1 7. C3H8 C3H8 8 plus 3 11 11 minus 1 10. okay na. C2H4 4 plus 2 6 minus 1 5. ఓకేనా. ఇలా మనకి నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు మా మాలిక్యూల్స్ లో. అలాగే నెంబర్ ఆఫ్ పై బాండ్స్, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒక ఫార్ములా ఉంటుంది. అది కాకుండా ఇంకో ఫార్ములా కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ పై బాండ్స్ is equal to number of hydrogens according to saturated formula. Saturated formula means CnH2n plus 2 minus number of hydrogens in given molecule by 2. By 2. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సాచురేటెడ్ ఫార్ములా అంటే CnH2n plus 2 ఫార్ములాని సాటిస్ఫై చేయాలి. C2H4 C2H4 అంటే సాచురేటెడ్ ఫార్ములా ఏమొస్తున్నామా, దీన్ని CnH2n plus 2 లో సబ్స్టిట్యూట్ చేయండి. C2H6 వస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ అకార్డింగ్ టు సాచురేటెడ్ ఫార్ములా 6 మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇన్ గివెన్ మాలిక్యూల్ 4 by 2. 6 minus 4 2 by 2 to 1. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ C2H2 తీసుకున్నాం అనుకోండి. C2H2 దీని సాచురేటెడ్ ఫార్ములా ఎంత, CnH2n plus 2 2 సబ్స్టిట్యూట్ చేస్తే C2H6 అంటే 6 మైనస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఇన్ గివెన్ మాలిక్యూల్ 2 by 2 4 by 2 2. ఓకేనా. ఇలా నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్, నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. రైట్. నెక్స్ట్ వన్ important concept, hybridization. ఓకే. దీని ముందు ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయమ్మా. ఓకే, నా వీళ్ళు చెప్తాను. దీనిలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అందుకని స్టార్ట్ చేశాను.
ఓకే, హైబ్రిడైజేషన్ చూడమ్మా. టైప్ ఆఫ్ hybridization. Okay, number of orbitals participated. Orbitals participated in hybridization. Next, number of hybrid orbitals formed. Okay, number of hybrid orbitals formed. Shape of the molecule. Shape. Next, bond angle. Okay, right. For example, sp hybridization తీసుకున్నాం అనుకుంటున్నాం. sp తీసుకుంటే మనకి దీనిలో ఒక s ఒక p పార్టిసిపేట్ అవుతుంది హైబ్రిడైజేషన్. ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి? ఇక్కడ 2 అటామిక్ ఆర్బిటాల్స్ కంబైండ్ అవుతున్నాయి, అంటే 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. షేప్ వచ్చేసరికి లీనియర్. బాండ్ యాంగిల్ 180 degrees. ఫర్ ఎగ్జాంపుల్ sp2 హైబ్రిడైజేషన్ తీసుకున్నాం అనుకోండి, ఒక s 2p అటామిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి, అంటే 3 అటామిక్ ఆర్బిటాల్స్ కాబట్టి మనకి 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి, అన్ని sp2ని. ఓకే, ట్రైగోనల్ ప్లేనార్, బాండ్ యాంగిల్ 120 degrees. ఫర్ ఎగ్జాంపుల్ sp3 తీసుకున్నాం అనుకోండి, 1s 3p ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతాయి. హైబ్రిడైజేషన్ ఈస్ ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి? 1s 3p, 4 sp3 hybrid orbitals. Shape tetrahedral. Bond angle 109 degrees 28 minutes. For example, dsp2 hybridization తీసుకున్నాం అనుకో, 1s 2p 1d, 1 2 3 4. ఓకేనా, మొత్తం 4 పార్టిసిపేట్ అవుతున్నాయి. 4 dsp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. షేప్ వచ్చేసరికి స్క్వేర్ ప్లేనార్. బాండ్ యాంగిల్ ఈస్, స్క్వేర్ ప్లేనార్ లో బాండ్ యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 90 degrees. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ sp3d తీసుకున్నాం అనుకోండి, హైబ్రిడైజేషన్ 1s 3p plus 1d, 1 3 4 4 plus 1 5 5 sp3d హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, షేప్ వచ్చేసరికి ట్రైగోనల్ బైపిరమిడల్. బాండ్ యాంగిల్ 120 90 రెండు ఉంటాయి. sp3d2 1s 3p 2d. ఇన్ని ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అవుతున్నాయి. 1 plus 3 4 4 plus 2 6 sp3d2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఓకే, షేప్ ఆక్టాహెడ్రల్. బాండ్ యాంగిల్ 90 ఉండకపోవచ్చు, 90. ఓకే, sp3d3 ఇక్కడ రాస్తున్నాను, sp3d3 1s 3p plus 3d, టోటల్గా 7 sp3d3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్, ట్రైగోనల్
ట్రైగోనల్ సారీ పెంటగోనల్ బైపిరమిడల్ ఫామ్ అవుతుంది. బైపిరమిడల్ బాండ్ యాంగిల్ వచ్చేసరికి 90 degrees ఉంటుంది యాంగిల్. ఓకేనా, 72 degrees కూడా ఉంటుంది. 90, 72. ఓకే రైట్. ఎగ్జాంపుల్స్ అని చూస్తాం మనం. అయితే బేసిక్గా మనకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే ఈ ఫస్ట్ త్రీ sp2 హైబ్రిడైజేషన్ తీసుకుంటే మనం 1s 2p అటామిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అయ్యి మొత్తం 3 కదా, 3 అటామిక్ ఆర్బిటాల్స్ పార్టిసిపేట్ అయితే 3 అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయితే 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఆ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ నేమ్ ఏంటంటే sp2. 3 sp2నే. ఓకేనా, అటామిక్ ఆర్బిటాల్స్ ఏమేమి పార్టిసిపేట్ అవుతున్నాయి? 1s 2p. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఏం ఫామ్ అయినాయి? 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ sp3 తీసుకున్నాం అనుకోండి, 1s 3p అటామిక్ ఆర్బిటాల్స్ ఇంటర్మిక్స్ అయ్యి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేస్తాయి. dsp2 హైబ్రిడైజేషన్ తీసుకుంటే మనం 1s 2p 1d అటామిక్ ఆర్బిటాల్స్ మొత్తం 1 2 3 4 అటామిక్ ఆర్బిటాల్స్ మిక్స్ అయ్యి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ని ఫామ్ చేశాయి. వాటి నేమ్ ఏంటి? dsp2. ఓకేనా, ఇలా మనకి హైబ్రిడైజేషన్ అనేది జరుగుతుంది. ఓకేనా, మరి హైబ్రిడైజేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? హైబ్రిడైజేషన్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, దానికి ఫార్ములా ఏంటి? ఒకసారి ఆ పాయింట్ కూడా డిస్కస్ చేద్దాము. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చేద్దాం. దానికి సింపుల్ ఫార్ములా అవుతుందమ్మా, h is equal to half into v plus m minus 0 plus 0 ఇట్లా తీసుకో c plus a. ఓకేనా, v means valency electrons in central atom. Valency electrons in central atom. Next, m means number of monovalent atoms. అంటే ఏం తీసుకోవాలి సార్? హైడ్రోజన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సి అంటే చార్జ్ ఆన్ కేటయన్. ఏ మీన్స్ చార్జ్ ఆన్ యానయన్. ఓకే, ఇవి టర్మ్స్ అమ్మ, ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాము. ఓకే, వీటితో పాటు ఇంకొక చిన్న పాయింట్స్ ఉన్నాయి. TNEP టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్, అంటే బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్ ఈజ్ ఈక్వల్ టు H. ఇక్కడ మనకు వచ్చిన హైబ్రిడైజేషనే TNEP. నెక్స్ట్ NBP మీన్స్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి అనేది ఎలా తెలుస్తుందంటే, number of atoms surrounded by or number of atoms attached to central atom. Central atom. Number of lone pairs is equal to TNEP minus NBP. ఓకేనా, ఇవి ఫార్ములాస్ వేస్తే మనకి ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, H అంటే హైబ్రిడైజేషన్, V మీన్స్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ సెంట్రల్ ఆటమ్, M మీన్స్ మోనోవాలెంట్ ఆటమ్స్, వీటినే తీసుకోవాలి. నెక్స్ట్ C మీన్స్ చార్జ్ ఆన్ కేటయాన్, A మీన్స్ చార్జ్ ఆన్ యానయాన్, TNEP మీన్స్ టోటల్ లోన్ పేర్స్, బాండ్ పేర్స్, మొత్తం కలిపి TNEP అంటారు. NBP మీన్స్ నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్. బాండ్ పేర్స్ ఎలా తెలుస్తాయి? ఇచ్చిన మాలిక్యూల్లో సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో చూసుకోవాలి. NLEP మీన్స్ ఈక్వల్ టు TNEP మైనస్ NBP.
సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. SO2, sulfur dioxide. Sulfur is a sixth group element. Sulfur is a sixth group element. Outermost lo 6 electrons ఉంటాయి. 6 plus number of monovalent atoms ఏమీ లేవు, 0. హైడ్రోజన్ లేదు కదా, క్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఐడిన్ ఏమీ లేవు, 0. చార్జ్ ఏం లేదు, ప్లస్ లేదు, మైనస్ లేదు, 0 is equal to 6/2 అంటే 3. 3 అంటే 1s 2p, sp2 hybridization. H is equal to ఎంత వచ్చింది ఇక్కడ మనకి 3. TNEP, total number of electron pairs is equal to hybridization 3. NBP, number of bond pairs is equal to ఎన్ని ఆటమ్స్ సరౌండ్ అయినాయి సల్ఫర్ కి 2. NLAP, number of lone pairs is equal to TNEP minus NBP. 3 minus 2, 1 lone pair. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ S క్యారెక్టర్. షేప్ ఏమొస్తుంది sp2 అంటే ట్రైగోనల్ ప్లేనార్. బాండ్ యాంగిల్ 120 degrees. Percentage of S character 33%. ఓకేనా, సార్ చూడండి అవి. ఓకే, నెక్స్ట్ వన్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. SO3, H is equal to sulfur ఏ గ్రూప్ అమ్మా, 6th గ్రూప్, హాఫ్ ఇంటూ 6th గ్రూప్ కదా, 6 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ అటమ్స్ 0 మైనస్ 0 ప్లస్ 0. ఓకే, 6/2 అంటే 3. sp2 hybridization. TNEP is equal to 3. NBP is equal to 3. NLEP is equal to 0. sp2 means trigonal planar. Percentage ఎంత 25%. ఫర్ ఎగ్జాంపుల్ BeCl2 తీసుకున్నాం అనుకోండి. H is equal to బెరిలియం ఏ గ్రూప్ ఎలిమెంట్, 2nd గ్రూప్ అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి వాలెన్సీ. హాఫ్ ఇంటూ 2 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ 2 క్లోరిన్స్ ఉన్నాయి. క్లోరిన్ మోనోవాలెంటే కదా, ఒక బాండే కదా చేసేది. 2 మైనస్ 0 ప్లస్ 0, 2 ప్లస్ 2 4/2 అంటే 2. SP మీన్స్ లీనియర్ షేప్, బాండ్ యాంగిల్ 180 degrees. TNEP, total number of electron pairs is equal to 2. NBP, number of bond pairs is equal to ఎన్ని ఆటమ్స్ సరౌండ్ అయినాయి 2. నెక్స్ట్ NLP is equal to 2 minus 2 0, lone pairs 0. ఓకే, నెక్స్ట్ BCl3 చెప్పాలి ఫాస్ట్గా. BCl3 బోరాన్, 3rd గ్రూప్ ఎలిమెంట్. అవుటర్ మోస్ట్ లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. H is equal to half into 3 plus number of monovalent atoms 3 minus 0 plus 0, 6/2 3. sp2 trigonal planar, bond angle 120 degrees. TNEP is equal to hybridization 3. NBP is equal to number of bond pairs enamma 3 atoms around ani kada 3. NLEP is equal to 3 minus 3 0.
Okay, percentage of S character 25%, bond angle 120. Okay, ఇలా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, CH4 కు ఫైండ్ అవుట్ చేయండి. మీథేన్ కార్బన్ ఏ గ్రూప్ ఎలిమెంట్, ఫోర్త్ గ్రూప్. H is equal to half into fourth group కదా 4. Number of monovalent atoms 4. Charge 0. 4/2. sp3 tetrahedral. Bond angle 109 degrees. TNEP total number of electron pairs ఎన్ని వస్తాయి? 4 అంట. మరి బాండ్ పేర్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని సరౌండ్ అయిన ఆటమ్స్? 4. NLP నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 4 - 4 0. ఓకే, రైట్. నెక్స్ట్ PCl5 ఫైండ్ అవుట్ చేయండి ఫాస్ట్ గా. PCl5 very good, very good. Phosphorus fifth group, H is equal to half into fifth group with 5 electrons plus number of valence 0 plus 0. 10/2 5. sp3d. sp3d అంటే ఏమొస్తుందమ్మా? ట్రైగోనల్ బైపిరమిడల్. sp3d అంటే షేప్ ఏమొస్తుంది? ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకేనా, బాండ్ యాంగిల్ అంతా 120 90 గుర్తుపెట్టుకోవాలమ్మా. టూ యాంగిల్స్ ఉంటాయి. ట్రైగోనల్ బైపిరమిడల్. ఓకేనా, TNEP చూడండి ఎంత వస్తుందో, 5. నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఎన్ని వస్తాయి? 5. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 0. ఓకే, SF6 ఫైండ్ అవుట్ చేయండి. SF6 IF7 sulfur sixth group, half into 6 plus 6 minus 0 plus 0. 6. sp3 d2 octahedral. Okay, TNEP is equal to 6. NBP is equal to 6 atoms around అయినాయి కదా. NLEP is equal to 0. ఓకే, ఆక్టాహెడ్రల్ వచ్చేసరికి మనకి 90 degrees ఉంటుందమ్మా. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ ఎస్ క్యారెక్టర్ ఎంత ఉంటుంది? IF7 H is equal to iodine A group 7th group, half into 7th group అంటే 7 electrons ఉంటాయి కదా, plus 7 minus 0 plus 0, half into 14 7. sp3 d3 distorted octahedral. ఓకే, పెంటాగోనల్ బైపిరమిడల్ వస్తుంది. TNEP 7, NBP 7, NLP 0. ఓకే, రైట్.
నెక్స్ట్ వన్ అమ్మా, చార్జ్డ్ కనుక ఇస్తే ఎలా చేయాలి? CO3 -2 ఇచ్చాడు, హైబ్రిడైజేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. H is equal to, కార్బన్ ఈజ్ ఏ 4th గ్రూప్ ఎలిమెంట్, అవుటర్ మోస్ట్ లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, హాఫ్ ఇంటూ 4 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ 0, ఏం లేవు కదా, మైనస్ చార్జ్ ఆన్ క్యాటయాన్, క్యాటయాన్ ఏం లేదు కదా, చార్జ్ ఆన్ యానయాన్ +2. ఓకే, 4 + 2 3, sp2 ట్రైగోనల్ ప్లేనార్, TNEP 3, NBP 3, NLP 0. డౌట్ గా ఉంటే స్ట్రక్చర్ చూడండి. CO3 -2, నెంబర్ ఆఫ్ సిగ్మా బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 3 సిగ్మా బాండ్స్. 3 సిగ్మా బాండ్స్ అంటే sp2 హైబ్రిడైజేషన్. ఓకే, సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్స్ ఏం లేవు కదా, 0. నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? సిగ్మా బాండ్స్ 3. ఓకే, SO4 -2, SO4 -2 సల్ఫర్ 6th గ్రూప్, H is equal to half into 6 plus 0 minus 0 plus 2, sp2. Okay, okay. sp3 టెట్రాహైడ్రల్. డౌట్ ఉంటే ఒకసారి చూడు. సిగ్మా 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 4 సిగ్మా బాండ్స్, sp3. ఓకే, ఇలా అయాన్స్ కి ఫైండ్ అవుట్ చేస్తారమ్మా. నెక్స్ట్ వన్, valency shell electron pair repulsion theory. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అమోనియా తీసుకున్నాం అనుకోండి, అమోనియాకి హైబ్రిడైజేషన్ ఎంత? హాఫ్ ఇంటూ నైట్రోజన్ 5th గ్రూప్ 5 ప్లస్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్ ఆటమ్స్ 0 ప్లస్ 0 8/2 అంటే 4, sp3 అంటే టెట్రాహైడ్రల్ కదా. ఓకే, నా షేప్ ఏమి ఉండాలి? టెట్రాహైడ్రల్. కానీ అమోనియా షేప్ ఏంటి? పిరమిడల్. ఎందుకు వచ్చింది డీవియేషన్? అమోనియాలో లోన్ పేర్ ఉంటుంది. ఓకేనా, ఈ లోన్ పేర్ కి ఈ బాండ్ పేర్ కి మధ్య లోన్ పేర్ బాండ్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి. అలాగే ఈ బాండ్ పేర్ కి మధ్య బీపీ రిపల్షన్స్, బాండ్ పేర్ రిపల్షన్స్ ఉంటాయి. ఆ రిపల్షన్స్ ని మినిమైజ్ చేసుకోవడం కోసం ఇది 109 నుంచి 107 కి కన్వర్ట్ అవుతుంది. బాండ్ యాంగిల్ చేంజ్ అవుతుంది, అప్పుడు షేప్ కూడా చేంజ్ అయిపోతుంది.
టెట్రాహెడ్రల్ నుంచి పిరమిడల్ షేప్కి వచ్చేస్తుంది. ఓకేనా? ఎందుకు ఈ డీవియేషన్ వచ్చింది? ఎందుకనంటే డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ లోన్ పేర్. ఈ లోన్ పేర్ వల్ల డీవియేషన్ వచ్చింది. ఓకేనా? సో మాలిక్యూల్స్ లో లోన్ పేర్స్ కనుక ఉంటే హైబ్రిడైజేషన్ లాగా ఉండదు మనకి. ఓకేనా? జామెట్రీ అనేది చేంజ్ అయిపోతుంది. ఓకే, మరి అది ఎలా చేంజ్ అవుతుంది ఒకసారి డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ వన్, కనీసం చాక్ పీస్ అయిపోయినాయి. సార్ ఇది సార్ చాక్ పీస్ ఉన్నాయా? Okay, next one, ma. Valency shell electron pair repulsion theory. Right. Okay, types చూద్దాం ఫస్ట్. Type of the molecule. Type AB2E, first type. Second one AB3E. Third one AB2E2. Next one AB3E2. Next AB4E2. AB5E. AB6E. ఇవన్నీ టైప్స్ అమ్మ. దీనిలో TNEP టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ అంటే బాండ్ పేర్స్ ప్లస్ లోన్ పేర్స్ మొత్తం కలిపి ఓవరాల్ గా 3 ఉంటాయి. ఓకేనా? 2 బాండ్ పేర్స్ 1 లోన్ పేర్. నెంబర్ ఆఫ్ బాండ్ పేర్స్ ఎన్ని ఉంటాయమ్మా? 2. నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ 1. ఓకే, ఇప్పుడు మా హైబ్రిడైజేషన్ లో ఫైండ్ అవుట్ చేసాం అలా రాయటం. ఓకేనా? షేప్ యాంగులర్ షేప్ వచ్చేసరికి యాంగులర్ ఉంటుందమ్మా. ఓకేనా? ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ లిస్ట్ తయారు చేద్దాం. 4 బాండ్ పేర్స్ 3 లోన్ పేర్ 1. ఓకేనా? షేప్ యాంగులర్ లీనియర్ షేప్. నెక్స్ట్ 4 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్ 2 యాంగులర్ ఆర్ V shape. Next 5 number of bond pairs 3 lone pairs 2 shape AB3E2 pyramidal shape AB3E2 linear T shape వస్తుంది దీనికి T shape. Next 6 NBP 4 2 AB4 E2 2 lone pairs ఉన్నాయి. స్క్వేర్ ప్లేనార్
Next, AB5E, total 7. Number of bond pairs 5. Number of lone pairs 1. Okay. AB5 వచ్చేసరికి స్క్వేర్ పిరమిడల్ ఉంటుందమ్మా. స్క్వేర్ పిరమిడల్. ఓకే, అక్కడ ఒకటి మిస్ అయింది. AB3E, AB2E2, AB3E3, AB4E2, AB5E, AB6E. Okay, right. Next, last one, distorted octahedral. 7. ఇది 6 కదా. Seven. Okay, number of bond pairs 6. Number of lone pairs 1. Distorted octahedral. Distorted octahedral. నోట్స్ లో ఉన్నాయి ఇవి, ఒకసారి తర్వాత మీరు కూడా చూడండి. ఓకేనా. యాంగులర్ పిరమిడల్, యాంగులర్ లీనియర్, టీ షేప్, స్క్వేర్ ప్లానర్, స్క్వేర్ పిరమిడల్, డిస్టార్టెడ్ ఆక్టాహెడ్రల్. ఓకే, ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నామా. AB2E, SnCl2, SnCl2. ఎలా ఉంటుందమ్మా లోన్ పేర్? ఒకటే ఉంటుంది లోన్ పేర్ దానిలో. ఓకేనా. SnCl2. నెక్స్ట్ AB2, AB3, AB3. AB3 వచ్చేసరికి అమోనియా తీసుకోవచ్చు. 1 లోన్ పేర్ ఉంటుంది కదా, 3 హైడ్రోజన్స్. పిరమిడల్. నెక్స్ట్ AB2E2. AB2E2 అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి H2O. AB2E, సారీ E2 కాదు, E. ఎగ్జాంపుల్ వచ్చేసరికి వాటర్ మాలిక్యూల్. E2 కరెక్టే. లోన్ పేర్ 2 లోన్ పేర్స్ ఉంటాయి కదా. షేప్ వచ్చేసరికి యాంగులర్ ఆర్ వి షేప్. ఓకే, రైట్. ఇలా మనం ఎగ్జాంపుల్స్ అన్ని కూడా అరేంజ్ చేసుకోవడమేనా. ఎన్ని లోన్ పేర్స్ ఉన్నాయి, ఓకేనా, అవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. AB2E3, AB2E3. ఇక్కడ పెట్టేద్దాం, మనకు అవసరం తీసుకుందాం. AB2E3, 3 lone pairs XeF2, XeF2. 3 lone pairs ఉంటాయమ్మా, లీనియర్. ఓకే, XeF2. నెక్స్ట్ వన్ AB3E2, AB3E2. ClF3, T shape. T shape వస్తుందమ్మా. నెక్స్ట్ AB4E2, AB4E2. XeF4, స్క్వేర్ ప్లానర్. ఓకే, లోన్ పేర్ ఇలా ఉంటుంది, పర్పెండిక్యులర్, స్క్వేర్ ప్లానర్. ఓకే, ఇవన్నీ కూడా బాగా ప్రాక్టీస్ చేయాలమ్మా. స్ట్రక్చర్స్ టేబుల్ బాగా బైహార్డ్ చేయాలి. బైహార్డ్ చేస్తేనే గుర్తుంటాయి అవి. బైహార్డ్ చేయడం అంటే షార్ట్ కట్ కూడా ఉంటుంది అక్కడ, షేప్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా. AB5E,
AB5E. AB5E అంటే ఫర్ ఎగ్జాంపుల్ XCF5 తీసుకున్నాం అనుకోండి. జీనాన్ 7th గ్రూప్ ఎలిమెంట్, ఫ్లోరిన్ 7th గ్రూప్ ఎలిమెంట్ తీసుకోవాలి. ClF5. ఓకే, ఇది సెంట్రల్ ఆటమ్ అమ్మ. సెంట్రల్ ఆటమ్ కి 5 బాండ్స్ కనెక్ట్ అయి ఉండాలి, ఒక లోన్ పేర్ ఉండాలి. అంటే టోటల్ గా 7 ఎలక్ట్రాన్స్ ఉండాలి. అంటే 7th గ్రూప్ తీసుకోవాలి. ఓకేనా, ClF. ఓకే, డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్. డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్ అంటే షేప్ ఎలా ఉంటుంది? ఈ ఎగ్జాంపుల్ Cl, ఫ్లోరిన్, 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 ఫ్లోరిన్. ఓకే, స్క్వేర్ పిరమిడల్ లోన్ పేరు ఎలా ఉంటుంది. నెక్స్ట్ AB6E. AB6E అంటే 6 బాండ్స్ చేసింది, అంటే 6 ఎలక్ట్రాన్స్ ప్లస్ లోన్ పేర్ అంటే 2 ఎలక్ట్రాన్స్. అంటే టోటల్ గా ఏలో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. బ్యాలెన్సీ షెల్ 8 ఎలక్ట్రాన్స్ అంటే జీనాన్ తీసుకోవాలి. XCF6. ఓకే, జీనాన్ 8th గ్రూప్ ఎలిమెంట్ కదా, 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 6 బాండ్స్ ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ లోన్ పేర్ గా కన్సిడర్ చేయాలి. డిస్టార్టెడ్ ఆక్టాహైడ్రల్. ఓకే, అలా ఉంటాయమ్మా. ఓకేనా, చాలా ఈజీ ఇవి, కాకపోతే షేప్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, AB2E2 ఉంది. ఏ ఎగ్జాంపుల్ తీసుకోవాలి? ఏ 2 బాండ్స్ చేసింది, అంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 2 లోన్ పేర్స్ ఉన్నాయి, అంటే 4 ఎలక్ట్రాన్స్. ఈ 2 + 4 టోటల్ గా 6 ఎలక్ట్రాన్స్ ఉండాలి ఏలో. అంటే ఆక్సిజన్ తీసుకోవచ్చుగా. ఆక్సిజన్ ఏ గ్రూప్ ఎలిమెంట్? 6th గ్రూప్ ఎలిమెంట్. 2 బాండ్స్, 2 లోన్ పేర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ AB3E ఉంది. ఏ ఎగ్జాంపుల్ తీసుకోవాలి? సెంట్రల్ ఆటమ్ A 3 బాండ్స్ చేసింది, అంటే ఈచ్ బాండ్ లో 1 ఎలక్ట్రాన్ ఏది ఉంటుంది, కాబట్టి 3 ఎలక్ట్రాన్స్ ప్లస్ 1 లోన్ పేర్ 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, అంటే టోటల్ గా 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి. 5 ఎలక్ట్రాన్స్ ఉండాలంటే 5th గ్రూప్ తీసుకోవాలి, అంటే నైట్రోజన్. ఓకేనా, ఇలా సెలెక్ట్ చేసుకోవాలి ఎగ్జాంపుల్ ని. తర్వాత షేప్ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా, దీనికి ఏ షేప్ ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. నెక్స్ట్ వన్, ఓకే రైట్. ఇంతవరకు చూసుకోండి అమ్మా ఈరోజు. ఓకే, రేపటి క్లాస్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, ఓకే, అవి డిస్కస్ చేసిన తర్వాత అయానిక్ బాండ్కి వద్దాం. అయానిక్ బాండ్, లాటిస్ ఎనర్జీ, ఫ్యాక్టర్స్, ఫెజాన్స్ రూల్స్, ఓకే, అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. డే 2 బాండ్, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇవి మెయిన్ పార్ట్ కాబట్టి మనకి యాక్చువల్గా ఏమవుతుందంటే సిలబస్ లాస్ట్ డే రోజు సిలబస్ అవ్వట్లేదు, అందుకని కొంచెం చేంజ్ చేశాను. మెయిన్ పార్ట్ని ఫస్ట్ కంప్లీట్ చేసేస్తాను. సబ్ పార్ట్ అంటే అయానిక్ బాండ్ కానీ అట్లాంటి చిన్న చిన్నవి లాస్ట్ క్లాస్లో వచ్చేటట్టు చేస్తాను. ఓకేనా, దానికి ఒకవేళ టైం తక్కువ ఉన్నా కానీ మనకు ప్రాబ్లం ఉండదు. ఇవి మెయిన్ పార్ట్ కాబట్టి వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ డేస్లోనే ఇవి కంప్లీట్ చేసుకుంటే వీటి మీద క్వశ్చన్స్ కూడా చేసుకోవచ్చు మీరు ఎక్కువ. ఓకేనా, క్వశ్చన్స్ అన్ని కూడా దీని మీదే ఉంటాయి మొత్తం. వెస్పర్ థియరీ, హైబ్రిడైజేషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, కెమికల్ బాండింగ్ లో ఎక్కువ. ఓకేనా, ఇవి చేయండి క్వశ్చన్స్ ఈరోజు. రేపటి క్లాస్లో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ, హైడ్రోజన్ బాండింగ్, ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, బాండ్ పారామీటర్స్, అవి రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం.